మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న సహోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమ బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకున్నాం. ప్రియులారా, ఎపిసోడ్లో నేను ఒక అంశం గురించి చర్చిద్దామనే ఆలోచన కలిగిందండి. ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, నాకు ఈ రకంగా వీలు దొరికిందండి. ప్రియులారా, ఇవాళ మనం నేర్చుకునే అంశం ఏంటంటే, ఇవాళ మనం చర్చించే అంశం ఏంటంటే, యెహోవా అన్న పదాన్ని క్రైస్తవులు వాడచ్చా, వాడకూడదా? యెహోవా అనే పదాన్ని మనం ఉచ్చరించవచ్చా, ఉచ్చరించకూడదా అనే దాని గురించి ఆలోచిద్దామండి. ఎందుకో ఈ విషయాన్ని మీ దగ్గర తేవాలని ప్రయత్నం చేయాలనుకుంటున్నానంటే, వాస్తవానికి అంటే ఇటు సైడ్ ఉన్న స్థానిక క్రీస్తు సంఘాల్లో కొంతమంది వాళ్ళ ఆరాధనలో, వర్షిప్లో భాగంగా పాటలు పాడినప్పుడు యెహోవా అనే పదాన్ని వాడరండి. కీర్తన గ్రంథంలో వాళ్ళ కీర్తనలు కూడా యెహోవా అనే పదాన్ని తీసేసి తండ్రి అనే పదాన్ని అక్కడ రాసి పెడుతూ ఆ విధంగా పాడుతున్నారు. అంతేకాకుండా యెహోవా పదాన్ని మనం వాడకూడదు, ఉచ్చరించకూడదని వాళ్ళు బోధిస్తూ ఉండము నేను చూశాను, నేను విన్నాను, నేను స్వయంగా చూసాను కూడా ఒక కొద్ది నెలల క్రితం. కాబట్టి ఈ వీడియో ఎందుకు చేయదలుచుకున్నానంటే, యెహోవా పదం మనం వాడకూడదా, వాడచ్చని బిబ్లికల్గా మనం ఆలోచిద్దామండి. మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎన్ని తలంపులు ఉన్నా సరే, వాక్యానుసారంగా ఏ చెప్తే మనం దానికి ఓబే అవ్వాల్సిందే. ఎవరైనా సరే వాక్యంగా లోబడవలసిందే. కానీ ఒకళ్ళ తలంపులు, ఒకళ్ళ మనసు యొక్క ఆలోచనలుగా మనం ఎవరు కూడా లోబడాల్సిన పని లేదండి. అయితే వాక్యం ఏం చెప్తుంది, వాక్యం నిజంగా ఏమని బోధిస్తుందో మనం ఇవాళ ఆలోచిద్దామండి. పిల్లరా, మనకు తెలుసు, ఆదికాండం చదువుకుంటే మనం ఆదికాండం నుంచి ముందు పంచకాండాలన్నీ కూడా మోషే గారు రాశారు. మోషే గారు రాసినప్పుడు దేవుని ఎలా పరిచయం చేశారంటే, మనం మొదటగా చదువుకుంటే ఆదికాండం మొదటి అధ్యాయం, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. అలా మనం చదువుకుంటే 3వ వచనం నుంచి 4 మొత్తం మొదటి అధ్యాయంలో కూడా దేవుడు అనే పదం అలా కనబడుతుందండి. అంటే ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి 2వ అధ్యాయం 3 వరకు కూడా మోషే గారు ఏమని రాస్తారంటే, దేవుడు అనే పదం రాయించి ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి హీబ్రూలో దేవుడు అనే పదానికి ఎలోహిం అనే పదం వాడబడిందని. అదే ఆదికాండం 2వ అధ్యాయం నుంచి మనం 4 చదువుకుంటే, 2వ అధ్యాయం మనం చదువుకుంటే పిల్లలు అక్కడ 2వ అధ్యాయం 4 నుంచి కూడా దేవుడని యెహోవా అనే పదం ఉంటుందని. ముందు అధ్యాయం అంతా కూడా దేవుడు అనే పదం వాడాడు మోషే గారు. తర్వాత 4వ వచనం నుంచి 2వ అధ్యాయం 4వ వచనం కూడా యెహోవా అనే పదం, దేవుడని యెహోవా అనే పదం ఉంటుందని. అంటే ఇక్కడ వైరుధ్యమే కనబట్టలేదు. మొదటగా దేవుడిని ఎవరైతే పిలిచాడో ఆ దేవునికి పదం జోడించి దేవుడిని యెహోవా అని పిలవడం జరుగుతుంది మోషే గారు. వాస్తవానికి మొదటి అధ్యాయం నుంచి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు కూడా 34 సార్లు దేవుడు అనే పదం కనబడితే, ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 3వ అధ్యాయం 24 వచనం వరకు కూడా 19 సార్లు యెహోవా అనే పదం కనబడుతుందని. ఇక్కడ మాత్రం కాదు, మొత్తం పాత నిబంధనలు అంతట్లో, బైబిల్ అంతటా మనం చూసుకుంటే ఇంచుమించు 6824 సార్లు యెహోవా అనే పదం కనబడుతుందని గ్రంథంలో. పాత నిబంధనలో యెహోవా అనే పదము 6824 సార్లు కనబడుతుందని. అయితే క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఈ పదం కనబడదు. పాత నిబంధనలో ఎందుకు కనబడింది, కొత్త నిబంధనలో ఎందుకు కనబడలేదు, మనం వాటి గురించి కొన్ని విషయాలు ఆలోచిద్దాం. వాస్తవానికి ఇలాగా నా పేరు యెహోవా అనే పదము, ఆ మాట ఎవరు చెప్పారు? కొన్ని వచ్చినా మనం ఆలోచిస్తే నిర్గమకాండం వెళ్ళిపోతుంది. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనం వెళ్ళిపోతే, నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ చదువుకుంటే, మరి దేవుడు మోషేతో ఇట్లా నేను ఏమన్నారట? దేవుడు నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అనే నామము నేను వారికి తెలియబడలేదు. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతూ, మనుషుని పొందాల సందర్భంలో అక్కడ మోషేతో మాట్లాడుతూ అక్కడ ఏమంటారంటే, దేవుడు అంటే మాట మరొకసారి ఆలోచిద్దామండి. ఇక్కడ నేను సర్వశక్తిగల దేవుని పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే. ఇక్కడ దేవుడిని యెహోవా అంటున్న మాట ఏంటంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే ఎవరో వాళ్ళ పితరుల కాలం చెందిన వ్యక్తులు, మోషే మొదటి తరానికి చెందిన వ్యక్తులు. వాళ్ళకి నేను సర్వశక్తి గల దేవుడును అనే పేరున వాళ్ళు పిలబడ్డాను. అంటే వాళ్ళకి ఏమర్థమైందంటే, అబ్రహాం ప్రార్థన చేసినప్పుడు కానీ, ఇస్సాకు ప్రార్థన చేసినప్పుడు కానీ,
యాకోబు కానీ, పితరుల కాలం చెందిన యోబు గారు కానీ, వీళ్ళందరూ కూడా దేవుని ప్రార్థన చేసినప్పుడు సర్వశక్తి ఉన్న పదము వాళ్ళకి తెలియబడింది, కానీ యెహోవా పేరు వాళ్ళకి తెలియబడలేదని. యెహోవా పదము ఎప్పుడు తెలియబడిందంటే అది మోషే ద్వారా యెహోవా నామము దేవుడు ఆనాడు పలికించిన చెప్పడం జరుగుతుందండి. వాళ్ళకి పితరులకు తెలియబడలేదు, కానీ నీ టైంలో ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత పితరులు ఈ టైంలో యెహోవా నామము తెలియబడుతుంది, బయలుపరచబడుతుంది, దేవుడు చెప్పడం జరుగుతుందండి అక్కడ. మరి ఆ కాలంలో వాళ్ళు ఎలాగా ప్రార్థించేవారంటే వాళ్ళు సర్వశక్తులను ప్రార్థించారు దేవుణ్ణి వాళ్ళ ప్రార్థనలో. అయితే మన చిన్న ఇక్కడ వైరుధ్యం ఏం రావచ్చు అంటే, మరి ఆదికాండలు కూడా యెహోవా పేరు ఉంటుంది కదండి. ఆదికాండలు కూడా మనం చదువుకుంటే అక్కడ యెహోవా పేట చేతు ప్రార్థన చేసినట్టు మన గ్రంథాలు వచ్చినా చూసుకోగలం అని ఒక తలంపు రావచ్చండి. అయితే పిల్లల ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, వాస్తవానికి ఆదికాండాల నుంచి పంచకాండాలు రాసింది మోషే గారు రాసినప్పుడు 1500 సంవత్సరాల్లో పంచకాండాలు రాశారండి. అంత ముందు చరిత్ర అంతా కూడా ఆదికాండం నుంచి ఉంటుందండి. మొత్తం పాత నిబంధన మొత్తం కూడా 4 సంవత్సరాల చరిత్ర అయితే 2500 సంవత్సరాల వరకు పితరుల కాలం ఉంటుందండి. 1500 సంవత్సరాల నుంచి మోషే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మోషే గారు ఏం చేశారంటే ఆ పేరుని యెహోవా పేరున స్టార్టింగ్ నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చారండి. వాళ్ళకి ఈ పేరు తెలియదు, ఎందుకంటే దేవుడు స్వయంగా సాక్ష్యం ఇచ్చారు కాబట్టి. యెహోవా పదం వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు సర్వశక్తుని పేరున వాళ్ళు ఆ పేరున ప్రార్థన చేసేవారు, ఆ పేరున దేవుడిని కొలిచేవారు. ఆదికాండం 17 అధ్యాయం ఒక మాట చదువుకుంటే 17 అధ్యాయం మొదటి వచనంలో కూడా అబ్రాహాము 99 ఏళ్ల వాడినప్పుడు యెహోవా ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచు నిందరైతే ఉండుమో పదం ఉంటుందండి. అక్కడ నేను సర్వశక్తి గల దేవుడున్న పదం ఉంటుందండి అక్కడ. అది మనం చదువుకుంటే అంటే అబ్రాహాంకి దేవుడు తన బయలుపరిచినప్పుడు తన గురించి తాను నేను సర్వశక్తి గల దేవుడును అని చెప్పడం జరుగుతుందని. కానీ పిల్లలు మనకి ఏం అర్థమవుతుందంటే యెహోవా నామము ముందు తరాలకి తెలియదు. ఎప్పుడు తెలియబడింది అంటే మోషే టైం నుంచి కూడా యెహోవా నామము తెలియపరచబడింది. ఆ తర్వాత మోషే సేనాపడుతున్న ద్వారా మళ్ళీ ఇశ్రాయేలు అందరూ సమకూర్చి ఐగుప్తును తీసుకొచ్చి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ దేవుడు ఏమి ఇచ్చాడంటే నిర్గమకాండము 20 అధ్యాయము 4 చదువుకుంటే నిర్గమకాండము 24 చదువుకుంటే మనకు తెలిసిన సందర్భమే. 10 ఆజ్ఞలు మరొక ఆజ్ఞ 25 చదువుకుంటే మనకు అక్కడ 7వ వచనంలో నిర్గమకాండం 27 చదువుకుంటే అక్కడ నీ దేవుడనే యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవని నిర్దోషిగా ఎంచడని దేవుడు ఒక ఆజ్ఞము శాసనం జారీ చేశారని. 10 ఆజ్ఞలో అది 3వ ఆజ్ఞగా కనబడుతుందండి. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అక్కడ పదం గమనిస్తే వ్యర్థముగా ఉచ్చరింపకూడదు పదం ఉంటుందని. మనకు స్పష్టత ఏం అవుదాం అంటే పిల్లారా, నిర్గమకాండం 20 చదువుకుంటే దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పను. చూడండి, చెప్పబడుతున్న మాట దేవుడి పదం అక్కడ చెప్తున్న మాట యెహోవా గురించే. ఎందుకంటే కిందన 2వ వచనంలో నీ దేవుడైనా యెహోవాను నేనే సింగులర్ వర్డ్, అది ప్లూరల్ వర్డ్ కాదు. నీ దేవుడినైనా అంటే ఇశ్రాయేలు దేవుడు యెహోవా అని తానే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నీ దేవుడిని యెహోవాని నేనే. యెహోవా అనే పదము తనకు తాను తండ్రి అనే దేవుడు యెహోవా దేవుడు చెప్పుకున్న పేరు. తాను పేరు యెహోవా అని చెప్పుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే నా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని దేవుడు స్వయంగా సాక్ష్యం ఇచ్చాడండి. అది ఆజ్ఞ. వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించడం తప్పు కాదు. వ్యర్థముగా అంటే ఏదో ఎగతాళిగా మాట్లాడడం కానీ, లేకపోతే దూషించినట్టు మాట్లాడడం కానీ, లేకపోతే గౌరవం తగ్గించి మాట్లాడడం కానీ, ఇటువంటి రకాలు చేస్తే వాళ్ళందరూ కూడా శిక్షార్హులని మనం చూడొచ్చండి. మనం లేవికాండము 24 అధ్యాయము 16 కూడా చదువుకుంటే అక్కడ సందర్భంలో అక్కడ కూడా ఒక వ్యక్తికి శిక్ష పడ్డా మనం చదువుకోగలం. లేవికాండము 24 అధ్యాయము 16కి వెళ్దాం ఒకసారి. లేవికాండము 24:16 చదువుకుంటే అక్కడ కూడా చూడండి 13 చదువుకుంటే అప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చింది, శపించమని పాలు మెలుపుకు తీసుకుంటాము పిలువరము. అయితే వాని శాప వచనమును విన్న వారందరూ వాని తల మీద తమ చేతుల నుంచి తర్వాత సర్వ సమాజము రాళ్ళతో వాడిని చావగొట్టవలేను. అలాగా ఒక వ్యక్తిని అక్కడ మనం చంపడం చూడగలమండి. 16 చదువుకుంటే ఆ వ్యక్తి చేత తప్పు ఏంటంటే యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష పొందవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష పొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టివాడిని చావగొట్టవలెను. పరదేశీ కానీ స్వదేశీ కానీ యెహోవా నామమును దూషించాలంటే వాడు మరణశిక్ష విధింపవలెను. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించడం కానీ, యెహోవా నామమును దూషించడం కానీ ఇవన్నీ కూడా వ్యర్థంగా వస్తుంటే దానిలో లిస్టులోకి వస్తుందండి. అలా చేసిన వాడికి మరణశిక్ష విధించాలని స్వయంగా దేవుడి చెప్పడం చూసుకోగలం.
కానీ పిల్లలు మనకి ఏమర్థమవుతుందంటే వ్యర్థంగా ఉచ్చరించకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఉచ్చరించడం తప్పు కాదండి, వ్యర్థంగా ఉచ్చరిస్తేనే తప్పు. అలా నా పేరున తెలియజేసింది స్వయంగా దేవుడే. ఎందుకంటే ఆ పేరుతో అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు పరిస్థితి ఆ పేరుని వాళ్ళు తెలియదు. ఆ పేరుని స్వయంగా దేవుడు మోషేకే ఇచ్చారండి, మోషే ద్వారా ఇచ్చారండి. అందుకే ఆ యెహోవా అనే నామము చాలా పవిత్రమైన నామని కీర్తన 111:9 ఉంటుంది. మనం యెహోవా అంటే నామం గురించి చదువుకుంటే అనేక మాటలు పిల్లరా, మన కీర్తనలు కానీ ఇలాగ మనం కొన్ని అధ్యాయాలు చదువుకుంటే ఆ నామం యొక్క గొప్పదనం మనకు కనబడుతుందండి. ఆయన నామం పరిశుద్ధమైంది. ఉదాహరణకి కీర్తన 111:9 చదువుకుంటే అనేక మాటలు ఉన్నాయి పిల్లరా యెహోవా నామం గురించి. 111:9 చదువుదాం. ఆయన నామము పరిశుద్ధమైంది, పూజింపదగినది. కింద ఉంటుందండి యెహోవా నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఎందుకంటే దేవుడి నామం అన్నది, అది దేవుని నామము పరిశుద్ధమైంది, పూజ్యమైనది. ద్వితీయోపదేశకాండము 28:58 చదువుకుంటే అక్కడ భీకరమైన నామం అన్న పదప్రయోగం ఉంటుందండి. ద్వితీయోపదేశకాండము 28:58 చదువుకునే పిల్లలు అక్కడ 28:58 మనం చదువుకుంటే, నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథం రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యాలను అనుసరించి గదికి నుంచి నీ దేవుడని యెహోవాను ఆ మహిమ గల భీకరమైన నామము. యెహోవాను మహిమ గల, యెహోవా నామం మహిమ గలది, యెహోవా నామం పరిశుద్ధమైనది, యెహోవా నామం పూజింపదగినది, యెహోవా నామం భీకరమైనది, భయంకరమైనది. కీర్తన 83:18 చదువుకుంటే కీర్తన 83:18 చదువుదాం. అక్కడ యెహోవాను నామము ధరించిన నీవు మాత్రమే, యెహోవాను నామం ధరించిన నీవు మాత్రమే, అది ఎస్పెషల్లీ ఒక వ్యక్తికి చెందిన గ్రంథకర్త చెప్తూ నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడివని వారు ఎరుగుదురుగాక అని అక్కడ కీర్తనకారుడు అనడం జరుగుతుందండి. ఇలాగా ఆయన నామం ప్రతిష్టత గురించి, ఆయన నామం యొక్క గొప్పతనం గురించి అనేక మాటలు రెఫరెన్స్లు గ్రంథాలు మనం చాలాసార్లు చదువుకోగలమండి. కీర్తన మళ్ళీ 102:12 చదువుకుంటే, కీర్తన 102వ కీర్తన 12 చదువుకుంటే అక్కడ కూడా మరొక మాట ఏ రాయబడితే ఆలోచిద్దాం. యెహోవా నీవు నిత్యము సింహాసనుడు, నీ నామ స్మరణ తరతరములు ఉండెను. జాగ్రత్త వినాలి. నీ దేవునికి సింహాసనం ఏ విధంగా నిత్యము ఉంటుందో, దేవుడి సింహాసనం ఇప్పుడు కూడా ఆయన సింహాసనుడు దేవుడు, దేవుడు రాజు రాజు, ప్రభులు ప్రభు. దేవుడు ఒక రాజరికము నిరంతరం ఉంటుందండి. దేవుడి రాజ్యం నిరంతరం ఉన్నది అన్నప్పుడు అదే సందర్భంలో జాగ్రత్త గమనిస్తే, నీ నామస్మరణ తరతరములు ఉండెను. నీ నామస్మరణ తరతరాలు, నీ రాజరికం ఏ విధంగా నిలుస్తుందో యుగయుగాలు, అదే విధంగా యుగంలో కూడా నీ నామస్మరణ తరతరాలు ఉంటుందని అక్కడ గ్రంథకథ చెప్పడం జరుగుతుందండి. మీకు అక్కడ ఒక పాయింట్ ఏమర్థమవుతుందంటే, దేవుని యొక్క రాజరికము, రాజ పరిపాలన ఏ విధంగా రాజుగా ఏ విధంగా ఉంటాడో నిరంతరం యుగయుగాలు, అదే విధంగా ఆయన నామస్మరణ కూడా యెహోవా నామం కూడా దాని యొక్క పవిత్రత తగ్గిపోదు, దాని యొక్క గొప్పదనం తగ్గిపోతుంది అక్కడ గ్రంథకథ చెప్పడం జరుగుతుందండి. కీర్తన 113వ కీర్తన 2వ వచనం చదువుకుంటే 113:2 ఆలోచిద్దాం. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడునుగాక. ఎల్లకాలము అని వాడారండి. ఎల్లకాలం అంటే అది మనం చదువుకుంటే కింద అధ్యాయులు కూడా, కింద వచ్చిన కూడా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతిని ఉండదగినది. ఎల్లకాలము స్తుతిని ఉండదగినది, ఎల్లకాలము పవిత్రమైందని అనేక మాటలు మనం పాత నిబంధనలో యెహోవా నామం గురించి మనం చదువుకోగలమండి. యెహోవా నామం గురించి మనం చదువుకోగలం. వాస్తవానికి మనకి హిబ్రూలో ఆ పదానికి మనం చదువుకుంటే YHWH అనే పదంతో మనం ఇంగ్లీష్ తర్జుమాలో చూడగలమండి. అంటే వాస్తవానికి ఆ పదాన్ని మనం ఎలా ఉచ్చరించాలంటే, దానికి వాస్తవానికి మన గ్రీకులోకి వెళ్ళినప్పుడు గ్రీకు అక్షరమాలకి అచ్చులు ఉండవండి, హల్లులు ఉంటాయండి. దాన్ని ప్రొనౌన్సియేషన్ చేయడం కూడా చాలా కష్టం. ఉదాహరణకి అసలు దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే యాద్హే వావ్హే అంటారండి. యెహోవా అనే పదాన్ని తెలుగు ఇలా అనువదించడానికి కూడా హిబ్రూ భాషలో దాని యొక్క అసలు ప్రొనౌన్సియేషన్ ఏంటంటే యాద్హే వావ్హే. షార్ట్కట్లో యాహ్వే అన్న పదం, అది ఒరిజినల్ దేవుని పేరండి. పిల్లల జాగ్రత్త వినాలి. పాత నిబంధనలో దేవునికి బిరుదులు ఉన్నాయి. దేవునికి పేరు ఉంది. పేరు వేరు, బిరుదులు వేరు. ఉదాహరణకి ఎలోహిం అనేది బిరుదు, అడోనై ప్రభు అనే అర్థం వచ్చే అడోనై పదం కూడా బిరుదు. అలాగే దేవుడికి కొన్ని రకాల బిరుదులు ఉన్నాయండి, కానీ ఇవి బిరుదులు మాత్రమే దేవుడికి పర్యాపదాలుగా వాడబడ్డాయి తప్ప దేవుని పేరు యెహోవా అనే పదము అది ఒక పేరు సంబంధించిందండి. అది స్వయంగా దేవుడే పేరు, తనకు తాను చెప్పుకున్న పేరు అండి యెహోవా అనే పేరు. అది బిరుదు కాదు, అది పేరు. సుమాధి మనం గమనించాలండి.
ఈ యాహ్వే పదాన్ని మనం చదువుకుంటే దాన్ని ఇంగ్లీష్లోనే అనువదించినప్పుడు కింగ్ జేమ్స్ వర్షన్లో ఆ పదం బదులు లార్డ్ అనే పదాన్ని, ప్రభు అనే పెద్ద అక్షరాల పదాన్ని రాయించడం జరిగిందని. అందుకే సెప్టుజెంట్ మీకు తెలుసో తెలియదో క్రీస్తు శకము 300 నుంచి 200 సంవత్సరాల మధ్య కాలంలో గ్రీకుల రాజుల టైంలో ఏమైందంటే, ఆనాడు హెబ్రీ భాషలో ఉన్న గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని 70 మంది పండితుల చేత దాన్ని ఎంతో కష్టపడి హెబ్రూ భాషల నుంచి గ్రీకు భాషలకు అనువదించారండి. పాత నిబంధన మొట్టమొదటగా గ్రీకుల కాలంలో వాళ్ళందరూ కూడా ప్రపంచ అన్ని మతాలు కూడా చరిత్ర చూసుకుంటే వాళ్ళందరూ గ్రంథాలు కూడా వారి భాషలో, అప్పుడు గ్రీకు భాష ప్రాచుర్యంలోకి వచ్చింది కాబట్టి, ప్రపంచం అంతా కూడా ప్రాచుర్యంలోకి వస్తుంది కాబట్టి గ్రీకు భాషలోకి హిబ్రూ బైబిల్ కూడా తర్జుమా చేయడం జరిగిందండి. ఇలా తర్జుమా చేసినప్పుడు గ్రీకు పదాల్లోకి ఈ యెహోవా అనే పదాన్ని తర్జుమా చేసేటప్పుడు ఏమైందంటే, ఆ పదాన్ని యెహోవా అనే పదం బదులు మనం చదువుకుంటే ప్రభువు అనే పెద్ద అక్షరాలతో అనువదించడం జరిగిందండి. ప్రభు అనే పెద్ద అక్షరాలతో మనం చదువుకుంటాం. కొత్త నిబంధనలో ప్రభు అనే పెద్ద అక్షరాలు ఉంటాయి. అలాంటి పెద్ద అక్షరాన్ని కూడా యెహోవా అని అర్థం చేసుకోవాలండి. లార్డ్ అనే పదాన్ని, ఆ పదాన్ని ప్రభు అనే అక్షరాలతో మనం తర్జుమా చేసినట్టు మనం చరిత్ర బట్టి చూడగలమండి. లార్డ్ అనే పదము వాడినట్టు మనం చదువుకోగలమండి. కాబట్టి మనకి ఏం అర్థమైందంటే, యెహోవా నామము స్వయంగా దేవుడే తన పేరున చెప్పుకున్నాడు. పితరుల కాలంలో తెలియలేదు, మోషే కాలం నుంచి తెలుస్తూ వచ్చిందని దేవుడు ప్రకటించుకున్నాడు తన పేరుని యెహోవా అని. అది బిరుదు కాదు, పేరు. యెహోవా అనేది బిరుదు కాదండి, పేరు. ఆయన నామం పవిత్రమైనదని, ఆయన నామం పరిశుద్ధమైనదని, ఆయన నామం భీకరమైందని, ఆయన నామస్మరణ తరతరాలు ఉంటుందని, ఆయన నామం ఎల్లకాలము యెహోవా నామంగా పిలవబడుతుందని మనం ఇప్పటికీ ఆయన వచ్చిన మనం చూసుకుంటూ వచ్చాం కీర్తనలో. యేసుస్వారు భూమి మీదకి వచ్చిన టైంకి యేసుస్వారు కూడా మనం చదువుకుంటే, ఇప్పుడు మన కొత్త నిబంధనలు మీకు డౌట్ రావచ్చు, కొత్త నిబంధన ఎక్కడ యెహోవా పదం ఉండదు కదండి, మీకు డౌట్ రావచ్చు అండి. కొత్త నిబంధనకి వచ్చేసరికి పిల్లారా, మనం మత్తయి సువార్త కొన్ని సువార్తలు చూసినప్పుడు యెహోవా అనే పదానికి ప్రభువు అనే పదంతో అనువదించారండి. ఇప్పుడు స్వయంగా యేసుక్రీస్తువే భూమి మీదకి వచ్చిన తర్వాత, ఉదాహరణకి యేసుక్రీస్తు సాతానుతో శోధించబడినప్పుడు ఒక సందర్భం మనం చదువుకుంటే మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, అక్కడ మనం మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు సాతానుతో యేసుక్రీస్తు సంభాషిస్తున్నప్పుడు కొన్ని మాటలు అక్కడ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, యేసు వానితో సాతాన పొమ్ము, ప్రభువు అయినా నీ దేవునికి మొక్కి అని పదం ఉంటుందండి. దీన్ని ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 10 నుంచి యేసుక్రీస్తు కోట్ చేస్తూ ఆ పదాన్ని, ఇక్కడ ఆ వచనాన్ని దేవుడేమో సాతానుతోనే అనడం జరుగుతుందండి. ద్వితీయోపదేశ కాండము 6:13 చదువుకుంటే అక్కడ ఏముంటుంది, అక్కడ నీ దేవుడని యెహోవాకు భయపడి అన్న పదం ఉంటుందండి. యేసుక్రీస్తు నీ మాత్రం ఏమన్నారు, ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయన మాత్రం సేవింపవలెను అని ఉంటుందండి. అంటే వాస్తవానికి అక్కడ యెహోవా అనే పదం ఉంటుందండి, ఇక్కడ ప్రభు అనే పదం అనువదించారండి. ఏది కరెక్ట్, ఏది తప్పు? ఇదే కాదు, మనకి చూడండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 16వ వచనంలో ఉన్న వచనాన్ని కోట్ చేస్తూ 7వ వచనంలో యేసుక్రీస్తు ఏమంటారంటే, ప్రభు అయిన దేవుడిని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడిందని వాంతో చెప్పిన పదం ఉంటుంది కండి. అది ద్వితీయోపదేశ కాండము 6:16లో ఉంటుందండి. 6:16 ఏముంటుందండి, మీరు మస్సాల్లో మీ దేవుడిని యెహోవాను శోధించినట్లు. మీ దేవుడైన యెహోవా అనే పదం ఉంది కదా, మీ దేవుడిని యెహోవా అంటే అర్థం ఏంటి, అక్కడ ప్రభువు అని పదం వాడారండి. అంటే ఏది కరెక్ట్ అంటే యేసుక్రీస్తు తప్పు చెప్పినట్టు అర్థమా? అసలు ఆలోచించండి. పాత నిబంధనలో అది ఎగ్జాక్ట్ వర్డ్ అండి. పాత నిబంధనలో ఎగ్జాక్ట్ సెంటెన్స్, కరెక్ట్ అయిన వర్డ్ వచ్చిన ఏంటంటే యెహోవా అనే పదం వాడారండి. ఇప్పుడు యేసుక్రీస్తు పదం తీసుకొచ్చి ప్రభు అనే పదం సంబోధించినప్పుడు, ప్రభు పదం వాడినప్పుడు యేసుక్రీస్తు చెప్పిన తప్పు అవుద్దా, లేదా లేఖనం తప్పు అవుద్దా? రెండూ తప్పు కాదండి, రెండూ తప్పు కాదు. యేసుక్రీస్తు కూడా అంటే అక్కడ మరి అనువదించినప్పుడు, వచనము అనువదించినప్పుడు ప్రభు పదం అనువదించారండి. అక్కడ పాయింట్ గమనించండి. మనకి యేసుక్రీస్తు కాలంకి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా గ్రీకులో ఉన్నారండి. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడే భాష కూడా గ్రీక్ భాష మాట్లాడారు. ఎందుకంటే గ్రీక్ అప్పుడు సర్వవ్యాప్త లోకవ్యాప్త భాషగా ఉందని. అప్పుడు వాళ్ళకు ఉన్న యూదులందరూ కూడా గ్రీక్ బైబిల్ చదువుతూ ఉండేవారు. వాళ్ళకి ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు ఆ కాలంలో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే అందరూ చదివారు కదండి. చెరకెళ్ళిపోయిన తర్వాత బబులోను అంటే చెరకెళ్ళిపోయిన తర్వాత చాలా మంది యూదులు చెదిరిపోయిన తర్వాత వాళ్ళందరూ సొంత భాష మీద ఎప్పుడో మర్చిపోయారండి. ఇప్పుడు భాష చాలా మంది తెలియదని మర్చిపోయిన తర్వాత వాళ్ళు మరి చెదిరిన వేలో వెళ్ళినప్పుడు వాళ్ళ దేశ భాషను వాళ్ళు నేర్చుకున్నారండి. ఇక్కడ భాష ప్రాముఖ్యం కాదండి. అంటే వాళ్ళ భాషలో అక్కడ ఏమని రాయబడింది, అక్కడ ప్రభువుని అనువదించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని పదం వాడారండి. ఇది మీ పాయింట్ మీరు గమనించాలండి. హిబ్రూ భాషలో యెహోవా పదం ఉంది. గ్రీక్ భాషకు అనువదించినప్పుడు, సెప్టుజెంట్ అనువదించినప్పుడు మనం చదువుకున్నారు 3వ సంవత్సరంలో ఆ బైబిల్లో అలా వాడుతూ వచ్చారండి.
యేసుక్రీస్తు ఆ బైబిల్ వాళ్ళకు ఉద్దేశిస్తూ అక్కడ కోట్ చేస్తూ ప్రభువుని పాదం అన్నారండి. ఏది తప్పు ఏది కరెక్ట్ అంటే రెండో ఒకటే. ప్రభు యెహోవా హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో ప్రభువున ఒకటే, దాంట్లో తేడా ఏం లేదండి. అంటే యేసు దృష్టిలో ఒకటే ప్రభు అన్న పెద్ద అక్షరాలతో, అందుకే అక్కడ పెద్ద అక్షరాలతో ప్రభు అన్న పదం ఉంటుందండి. చాలా వచనాలు ఉంటాయండి, ఇది ఒకటే కాదండి. మనం కొంత పాత వచనాలు మనం రిఫర్ చేసినప్పుడు కొత్త నిబంధనలో యెహోవా పదం ఉండదు, దాని ప్లేస్లో ప్రభు అన్న పదం ఉంటుందండి. ప్రభు అన్న యెహోవా ఒకటే. అంటే యెహోవా పదం వాడలేదని ఆ పదం ఏమో అది ఆ పదం వాడకూడదు అనే ఉద్దేశం లేకూడదని. ఇర్మియా గ్రంథము 31:31లో కొత్త నిబంధన రాబోతుంది, కొత్త నిబంధన గురించి దేవుడు కొన్ని మాటలు ఇర్మియా ద్వారా ప్రవచిస్తారు. అదే మాటని హెబ్రీ పత్రిక 8:8 వెళ్ళిపోతే అదే మాటని అక్కడ కోట్ చేస్తారండి. కోట్ చేసినప్పుడు ఒక మాట ఆలోచిద్దాం. 8:8 చదువుకుంటే ప్రభు ఇట్లనో ఇదిగో ఒక కాలం వచ్చినది పదం ఉంటుందని. పాత నిబంధనలో యెహోవా అని పదం ఉంటుందని. ఇది ఒకటే కాదండి, చాలా ఉంటుంది పిల్లలు. చాలా వచనాల్లో యెహోవా అని పదము, కొంతమందిలో ప్రభు అని పెద్ద చూడండి అక్కడ బోల్డ్ లెటర్స్ ఉంటుందని. పాత నిబంధనలో ప్రభు అన్న, కొత్త నిబంధన యెహోవా అన్న ఒకటే. తర్వాత మనకు అర్థవలసిన పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఇప్పుడు ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు యెహోవే యేసుక్రీస్తు వారిలో వచ్చారు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మలు వచ్చారు ఈ బోధలో చాలామంది ఉన్నారు. కాబట్టి డినామినేషనల్ వారు వాళ్ళకి సత్యం పూర్తిగా తెలియదు కాబట్టి వాళ్ళు యెహోవాను యేసుక్రీస్తు వారిని చాలామంది అనుకుంటున్నారు. అయితే గ్రంథం ఒకటి స్పష్టంగా మనం చెప్పిందని మీకు ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను. నిర్గమకాండం మళ్ళీ ఒకసారి 3:15 వెళ్దాం. ఒకసారి మీకు చిన్న క్లారిటీ చూడండి. నిర్గమకాండం 3:15 వెళ్తే ఇక్కడ మనకి దేవుని ఒక మాట ఆలోచిద్దాం. 3:15లో మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడని యెహోవా అనగా, జాగ్రత్త గమనించండి, మోషేతో మాట్లాడినప్పుడు తండ్రి అయిన దేవుడు తనతో మోషే చెప్పిన మాట అంటే మీ పితరుల దేవుడన్న యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పలేను. అక్కడ ఏమంటున్నాడు దేవుడు? మోషేతో ఏమంటున్నాడు? నేను చూడండి ఇక్కడ నేను ఇశ్రాయేలు దేవుణ్ణి, నేను అబ్రహాము దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుడిని చెప్పడం జరుగుతుందని, యెహోవాని పంపినని చెప్పడం జరుగుతుందండి. అక్కడ సింగిల్ వర్డ్తో యెహోవా దేవుడు చెప్పుకోవడం జరిగింది, తన పేరునే చెప్పడం జరిగింది మోషేతో. ఇదే మాట మనం ఒకసారి యోహాను సువార్త 8:54 చదువుకుంటే, యేసుక్రీస్తు భూమి మీద పరిచయం చేసినప్పుడు యేసుక్రీస్తు అంటే ఒక మాట ఆలోచిద్దాం మనం. యోహాను సువార్త 8:54 చదువుకుంటే ఇక్కడ మనకి ఈ వచనాలు కొన్ని మనకు స్పష్టంగా అర్థం అవ్వాలని. యోహాను సువార్త 8:54 చదువుకుంటే మనకి చూడండి, అందుకు యేసు నన్ను నేనే మహిమపరుచుకున్నాడలా నా మహిమ వట్టిది, మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచున్నాడు. మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుచున్నారో. పాత నిబంధనలో వాళ్ళందరికీ కూడా యెహోవా అనే దేవుడు తెలుసు తప్ప ఇంకో పేరు ప్రత్యక్షంగా తెలియదు. చాలా తక్కువ మందికి యేసుక్రీస్తు వారిని అవగాహన ఉంది తప్ప చాలా ఎక్కువ మందికి యేసు వారు ఎవరో తెలియదని. ఇక్కడ ఏమన్నా యేసుక్రీస్తు వారు మా దేవుడు మీరు ఎవరు చెప్పుకుంటున్నారో, మీ అందరూ కూడా మా దేవుడు మీరు ఎవరిని పిలుచుకుంటున్నారో ఆ తండ్రి. ఇక్కడ గమనించండి, ఆ తండ్రి అంటే అక్కడ స్పెసిఫిక్గా యెహోవా పదం ఒక వ్యక్తికి చెందిన కనబడుతుంది దాన్ని. యెహోవా పదము ఒకే వ్యక్తికి చెందిన కనబడుతుంది. అక్కడ పాత నిబంధనలో అది తండ్రికే వాడబడిందని. కొన్ని సందర్భాల్లో అది యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో వాడబడింది తప్ప అది పూర్తిగా తండ్రిని అర్థం చేసుకోవాలండి. ఉదాహరణ యెహోవా మాకు సిద్ధపరచడని యెషయా గ్రంథాలు ఉంటుందని. మార్కు సువార్త 1:1 ఆ మాట కోట్ చేస్తారు యోహాను ద్వారా. అంటే యెహోవా పేరిట వచ్చేవాడని అర్థం చేసుకోవాలండి. యెహోవా అంటే దేవుని పేరు, యెహోవా నామ పేరిట వచ్చేవాడని అర్థం చేసుకోవాలండి. నేను దాని గురించి ఇంకా డిస్కషన్ ఎక్కువ చేయను, అదొక సబ్జెక్ట్ అవుతుంది. మనకి ఏం అర్థం ఉంది ఇక్కడ? యేసుక్రీస్తు ఏమన్నారు? ఆనా తండ్రి అని పదం వాడారండి. చూసారండి యోహాను సువార్త 8:54లో ఏముంటుంది? మీరు మా దేవుడిని ఎవరు చెప్పుకున్నారో ఆనా తండ్రి అంటే యేసుక్రీస్తు దేవుణ్ణి ఎలా పరిచయం చేస్తారంటే కొత్త నిబంధనలోని తండ్రిని పరిచయం చేస్తారండి. యెహోవా బదులు తండ్రి అని చెప్పడం జరిగిందని. తర్వాత అపోస్తల కార్యములు మనం 3:13 చదువుకుంటే అక్కడ మరొక మాట ఉంటుందండి. అపోస్తల కార్యములు 3:13 చదువుకుంటే అబ్రహాము దేవుడు, యాకోబు అనేవారి దేవుడు, ఇస్సాకు యాకోబు అనేవారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడని యేసును మహిమపరిచున్నాడు పదం ఉంటుందండి. అంటే మన పితరుల దేవుడు ఎస్పెషల్ అక్కడ చెప్తున్న మాట ఒక వ్యక్తి గురించే. అక్కడ ఈ వచనంలో ఇద్దరు స్పష్టంగా ఉంటారండి. మన పితరుల దేవుడు యేసును మహిమపరిచున్న పదం ఉంటుందండి ఇక్కడ. అంటే ఇక్కడ ఇద్దరు వేరుగా కనబడుతున్నారు. కానీ కొంతమంది యెహోవా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మనే అలా వాళ్ళు బోధిస్తూ ఒక అబద్ధంలో నడుస్తూ ఉన్నారు.
గ్రంథం స్పష్టంగా చెప్తుంది ఇద్దరు వేరు వేరు అని చెప్తుంది. అంతేకాకుండా యెహోవా నామం అది తండ్రికి చెందిందని చెప్తుంది. కాబట్టి అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమవుతుందంటే పిల్లారా, యేసుక్రీస్తు వారు మనకి అంటే దేవుని మనని తండ్రిగా పరిచయం చేస్తారండి. తండ్రిగా చెప్పడం జరుగుతుంది. ఆయన ప్రార్థన కూడా తండ్రిగా చెప్పడం జరిగింది. కరెక్టే, నిజమే. ఎందుకంటే మనకి తండ్రిగా పరిచయం చేశాడు. మనం కూడా నిబంధనకు వచ్చేసరికి దేవుడు మనకి రిలేషన్ ఎలాగొచ్చిందంటే తండ్రి కుమార బాంధిత్యం ఏర్పడిందండి. మనకు తెలుసు గలతీ పత్రిక మనం చదువుకుంటే, గలతీ పత్రిక 4:6 చదువుకుంటే మనం అందరూ ఇప్పుడు కుమారులు అయినందున పదం ఉంటుందండి. ఎప్పుడు కుమారులు అయ్యాం? బాప్తిసం తర్వాత. ఎందుకంటే సర్వసత్యము మొత్తం కూడా కొత్త మంది బయలుపరచబడిందండి. ఇంకా దాచబడిన మర్మాలు కానీ రహస్యాలు మరి ఇంకేటి లేవండి. మొత్తం అంతా కూడా సంపూర్ణ దేవుని సంకల్పం అనేది కొత్త నిబంధనలో బయలుపరచబడిందండి. గలతీ పత్రిక 4 మనం చదువుకుంటే 6 చదువుకుందాం. మరి మీరు కుమారులు ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపెను అనే పదం ఉంటుందండి. మీరు కుమారులు ఉన్నందున, ఎప్పుడు కుమారులు మనందరూ కూడా ఇక్కడ చెప్తున్న మాట పౌలు గలతీయుల క్రైస్తవులు ఉద్దేశించి మన కుమారులు అయ్యాము. దేవునికి ఎప్పుడు కుమారులు అయ్యాము? బాప్తిసం ద్వారా దేవుని సంకల్పం బట్టి కుమారు, అది తండ్రి కుమారు సంబంధ బాంధవ్యం మనకు ఏర్పడింది. కాబట్టి మీరు కుమారులు ఏంటంటే తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను అంటే పరిశుద్ధాత్మ మన హృదయంలో దేవుడు పంపెనని ఇక్కడ చెప్పడం జరుగుతుందని. అంటే మనకి ఏం అర్థం పిల్లారా, కొత్త కోసం మనకి ఏమవుతుందంటే మనందరూ కూడా తండ్రి అని మనం దేవుణ్ణి తండ్రి అని పిలబడినట్టుగా మనకి ఒక ఆధిక్యత మనకి ఏర్పడింది. అయితే ఈ తండ్రి అనే పదము కేవలం తండ్రి కుమార బాంధవ్యం ఇప్పుడు మాత్రం కాదండి. పాత నిబంధనలో కూడా తండ్రి కుమార బాంధవ్యం కూడా ఉందండి. మనం చదువుకుంటే ఇరిమియా గ్రంథం 31:9 చదువుకుంటే అక్కడ స్వయంగా దేవుడు అంటున్నమాట. పాతములు కూడా మేము దేవుని కుమారులు ఆ ఫీలింగ్ ఇప్పుడు కాదండి, కొత్త పాత అప్పటి నుంచి కూడా ఉందండి. 31:9 చదువుకుంటే ఆ కింద వచ్చినప్పుడు దేవుడు అంటున్నమాట, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అంటారంట దేవుడు స్వయంగా. ఇశ్రాయేలుని తండ్రి కాడంటే అర్థమైంది ఇశ్రాయేలు కూడా ఆయన కుమారుతో పోలిస్తే నేను తండ్రిని కాదని దేవుడు తన తండ్రిగా పోల్చుకుంటున్నాడు. పాత్రలో కూడా తండ్రి కుమార బాంధవం పూర్తిగా ఉంది. కాకపోతే చాలా మందికి అర్థం అవ్వలేదు, చాలా మందికి తెలియబడలేదు. కాబట్టి అందుకే కొత్త నిబంధనలో మొత్తం అంతా కూడా మరి ఇంకా తండ్రి కుమార బంధాన్ని స్పష్టం చేస్తూ దాన్ని ఆజీత కలుగు చేస్తూ మన అనేక మాటలు మనం ఉంటామండి. మల్లకి గ్రంథంలో కూడా అక్కడ ప్రవక్త ఏమంటారంటే మనకు అందరికీ కూడా తండ్రి ఒకటే కాడా, ఒక్క దేవుడు మనం సృష్టింపలేదని పదం ఉంటుందని. మనందరికీ ఒక్కడే తండ్రి కాడ పదం ఉంటుందని. వాస్తవానికి దేవుడు తండ్రిగా మన పిల్లలుగా ఆయన సంబంధ బాంధవ్యం 3 రకాలుగా వాడబడింది. మొదటిగా ఏంటంటే ఆయన మనం సృష్టించిన విధానం బట్టి మనం హెబ్రీ పత్రికలో మన ఆత్మకు తండ్రి అన్న పదం ఉంటుందని. మనం నుండి ఆయన నుంచి మనం పుట్టాం కాబట్టి మరి ఏ మనిషి పుట్టికైనా దేవుడే సృజించాడు కాబట్టి ఆ విధానాన్ని బట్టి దేవుడు మనకి తండ్రిగా ఉంటాడు. తర్వాత ఇంకో పాయింట్ ఏంటి పిల్లారా, ఆయన ఒక సంకల్పం బట్టి, సంకల్పం అంటే అర్థం అంటే దేవుడి సంకల్పంలో మనం కుమారులు అవుతాం. ఎప్పుడది అది బాప్తిసం ద్వారా మనం జరిగే ప్రక్రియ. దేవుని అనాథ సంకల్ప భాగంగా మనం సంకల్పం కుమారులు అవుతున్నాం. దాన్నే మరొక విధంగా ప్రత్యేకింపబడిన వారు పదం ఉంటుందని. ప్రత్యేకింపబడిన వారికి అనే అంటే ప్రత్యేకింపబడిన వారు నిబంధనలు ప్రవేశించే కూడా దేవుడు తండ్రిగా ఉంటారని. ఇప్పుడు మనందరూ కొత్త నిబంధనలు ఉన్నామని, పాత నిబంధనలు మనం లేము. కాబట్టి నిబంధన వారికి కూడా దేవుడు మనకి తండ్రిగా ఉంటారని. ఈ విధంగా సృజించే విధానం బట్టి, తర్వాత ప్రత్యేకింపబడిన విధానం బట్టి, నిబంధన బట్టి మనతో కూడా దేవుడు మనకి తండ్రిగా ఉంటారని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పిల్లరా, యెహోవా నామం మనం ఉచ్చరించకూడదని దేవుడు ఎక్కడా చెప్పలేదు. పాత నిబంధనలో యెహోవా పాదము అనే నామం గురించి అనేక రకాలుగా గొప్పగా ఉంది తప్ప ఎక్కడ కూడా ఆ పదం మీరు వాడకూడదని ఎక్కడ మన ఆజ్ఞత లేదని. చాలా మందిని ఎలా బోధిస్తున్నారంటే ఇప్పుడున్న క్రీస్తు సంఘాలు కొంతమంది పాత నిబంధన కొట్టివేయబడింది కాబట్టి యెహోవా నామం కూడా మనం వాడకూడదని ఈ విధంగా బోధిస్తున్నారంట. నిబంధన కొట్టివేయబడిందంటే అర్థం ఏంటంటే, నిబంధన కొట్టివేయబడిందంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అర్థం. ధర్మశాస్త్రం అర్థం ఏంటి అంటే దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలతో పాటు ఇంచుమించు 613 ఆజ్ఞలు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం అయితే ఇది కొట్టివేయబడిందని. కొట్టివేయబడింది అర్థం ఏంటంటే ఇది కదా మనం ఫాలో అవ్వకూడదు, మరి ఇంకా మనం దాంతో మనం వెళ్ళకూడదు అంత తప్ప కొట్టివేయబడింది అంటే ఇది మనం చదవడానికి తప్పు కాదని అర్థం కాదని. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు పాత నిబంధన బోధించకూడదు, పాత నిబంధన తిరగకూడదు అంటుంటే అక్కడ దేవుడు చెప్పిన సందర్భం అలా అర్థం చేసుకోకూడదని. పాత నిబంధన కొట్టివేయబడింది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది కొత్త నిబంధన అని అర్థం చేసుకోవాలని. పాత నిబంధన ఫాలో అవ్వకూడదని. చదవడం తప్పు లేదు. పాత నిబంధన కూడా చాలా మంది గ్రంథం చెప్తుందండి, దానివల్ల మన ఆదరణ కలుగుతుందండి, దానివల్ల బుద్ధి కలుగుతుంది, బోధ కలుగుతుంది, మీకు రాయబడ్డాన్ని రోమ పత్రికలు ఉంటుందండి, కొన్ని పత్రికలు ఉంటుందండి, మాట్లాడిన కూడా. యెహోవా పదము
నీ ప్రియుల నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది కీర్తనలో యెహోవా పదం వాడకూడదు అంటారు. దానికి సరైన వచనం చూపించరు. నేను చెప్తుంది ఏంటంటే నిజమే, తండ్రిగా పిలబడ్డాడు కొత్త నిబంధనలో, అది వాస్తవమే, కరెక్ట్. కానీ యెహోవా నామం ఉచ్చరించకూడదు ఎక్కడ గ్రంథం చెప్పలేదు. మన తండ్రిని పాటలు పాడుతున్నా దేవుడు అంగీకరిస్తాడు, మన యెహోవాను పదం పాడుతూ దేవుడు అంగీకరిస్తాడని. అయితే ఒక విషయం మన పాయింట్ గమనించింది ఏంటంటే, మనం పాడుతున్నప్పుడు ఎవరికి పాడుతున్నామో అది క్లారిటీ మనకు ఉండాలని. ఇప్పుడు డినామినేషన్ వారికి యెహోవా యేసుక్రీస్తు ఎవరో తెలియదు, పరిశుద్ధుడు ఎవరో తెలియదు, ముగ్గురు ఒకరు అనుకుంటారు కాబట్టి ముగ్గురు ఒకరు అనుకుంటూ పాడుతూ ఉంటారని. కాబట్టి వాళ్ళ దృష్టిలో ముగ్గురు ఒకటే అనే ఉద్దేశం వెళ్తారు కాబట్టి ఆ మహిమ ఎవరికి వెళ్తారో వాళ్ళకే సంపూర్ణంగా తెలియదు. మనకి వాక్య జ్ఞానం తెలుసు కాబట్టి మనం ఎవరికి పాడుతామో మన క్లారిటీ మనకుంటే సరిపోద్దని. ఆరాధించినప్పుడు ఒక క్రైస్తవుడికి ఒక క్లారిటీ ఉండాలి. ఏంటి క్లారిటీ అంటే, మనం పాడుతున్నప్పుడు తండ్రికి పాడుతున్నామా లేదా యేసుక్రీస్తుకు పాడుతున్నామా, అది క్లారిటీ ఉండి పాడాలని. ఆరాధనలో ఇద్దరికి పాటలు పాడాలి వాస్తవమే. మళ్ళీ ఒకరు పాటలు పాడి ఒకరు పాటలు పాడకపోయినా అది దేవుడు అంగీకరించడండి. యెహోవా పాట పాడినా దేవుడు అంగీకరిస్తాడు. ఆ పాట పాడినప్పుడు మనం తండ్రిని ఊహించుకోవాలి, కుమారుడు పాట పాడినప్పుడు కుమారుని ఊహించుకోవాలి. అంతే తప్ప ఒకరు పాటలు పాడి ఒకరు పాడకూడదు అనే మాట అనకూడదు, అది తప్పండి. కాబట్టి యెహోవా పదము వాడకూడదని ఆజ్ఞ మనం జారీ చేయకూడదు ఎప్పుడు కూడా. అలాగ వెళ్తే మనం వ్యతిరేకంగా వెళ్తున్నట్టు అవుతుందండి వాక్యానికి. మరి అలాంటప్పుడు వాక్యం కూడా చదవకూడదండి. ఇప్పుడు కీర్తనలో పాడకూడదన్న వ్యక్తులు వాక్యం కూడా వాక్యం కూడా చదవకూడదు. పూర్తిగా పాత్ర మొత్తం తీసివేసేయాలండి. మరి పాత్ర కూడా యెహోవా పదం ఉంటుంది కదా, మరి దాన్ని ఏం చేస్తాం ఇప్పుడు? మరి యెహోవా పదం చదువుతాం లేకపోతే ఒక ప్రభువుని పదం చదువుతాం అక్కడ? ఒకసారి ఆలోచించండి. వాడకూడదంటే పూర్తిగా వాడకూడదండి, మరి సగం వాడుతున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు? ఎందుకంటే ఇవన్నీ బోధలు తీసుకురావడం, దీనివల్ల ఏమవుతుందండి? చీలిక ఏర్పడుతుంది, ఇంకా ఐక్యత ఏర్పడుతుందండి. మన బోధల వల్ల మనకు వచ్చే తలములు ఏమవుతుందంటే, ఎప్పుడైనా వాక్యం వల్ల మనం ఒకరిని ఐకత్వం కలుపుకునే విధంగా మనం తీసుకెళ్ళిపోవాలి తప్ప వాక్యం వల్ల డివిజన్స్ విభజనలు రాకూడదండి. అది దేవునికి సంబంధం కాదు. నిజం వాక్యానుసారం లేకపోతే మనం దాన్ని ఖండించవచ్చు, దాంట్లో తప్పులేదు. ఇప్పుడు చదవకూడదు కూడా పూర్తిగా చదవకూడదండి. పాత మనం పూర్తిగా వదిలేయండి. పాత ప్రస్తుతం మనం తేకూడదు, మరి ఏ వచ్చినా కూడా మనం తేకూడదండి. ఇప్పుడే వర్షిప్లో మాత్రం కదా, ఇంకెప్పుడు పాత్రం చదవకూడదండి. అప్పుడు మాట పాత్రం చదువుతారు, వర్షిప్కి వచ్చే మటుకు పాత్రం వాడకూడదు అంటారు. గ్రంథం అనేది లింక్ డాక్యుమెంట్ ఉంటుంది, పాత అనేది లింక్ డాక్యుమెంట్ అండి. కొత్త ఉన్న పూర్వ చరిత్ర పాత నిబంధన. పాత్రను కొట్టివేయబడింది, మన ఫాలో అవుతుంది. అర్థం ఏంటంటే దానిలో నా ఆజ్ఞలు పాటించకూడదని, దానికన్నా శ్రేష్టమైన ఆజ్ఞలు మనకి ఇవ్వబడింది, దాన్ని ఫాలో అని అర్థం తప్ప ఆ పదం వాడకూడదు. అంటే అది మన పూర్తిగా పాత్ర మొత్తం చదివి మనం చదవకూడదండి. పూర్తిగా చదవకుండా మరో రకంగా మాట్లాడాలి. ఇప్పుడు అసలు మనం చదువుకుంటే నిజంగా యెహోవా పదం కూడా తెలుగులో యెహోవా పదం అనువదించారు, కానీ దాన్ని అసలు ప్రొనౌన్సియేషన్ యాహవే అండి. మనం ఈ పేరులతో గొడవలు ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తే మన రక్షణ కూడా అలా నిర్వీర్యం అయిపోద్దండి. వాస్తవానికి యేసుక్రీస్తు పదం వాడతామండి. యాషువ మెస్సీ అనే పదం ఉంటుందండి గ్రీకులో. ఏ పదం చదువుతామండి అక్కడ? అది చదువుతాం లేకపోతే యేసుక్రీస్తుని చదువుతాం మనం. భాష ఏముంది ప్రియులారా? భాషలో ఏముందని మనకు పెర్సన్తో సంబంధం అండి. మనం ఏ పెర్సన్ ఊహిస్తున్నాం, ఆ పెర్సన్ మనం ఏం పేరు వాస్తవానికి అనువదించినప్పుడు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క శైలి ఉంటుందండి. ఇప్పుడు తమిళ్లో ఒక పదం పేరు ఉంటుందండి, తెలుగులోకి వచ్చేసరికి ఆ పదానికి దాని ప్రొనౌన్సియేషన్ మారిపోద్దండి. ఉచ్చారణ అనేది ఒక భాషకి మారిపోద్ది, ఒక భాషకు ఒక రకంగా ఉండదు. అసలు భాష సృష్టించిందే దేవుడండి. దేవుడికి ఈ భాష అంటే ఎక్కువ, ఈ భాష తక్కువ ప్రాముఖ్యత అలా ఉంటుంది ఇప్పుడు లేదండి. అసలు హెబ్రూ భాషలో పాత్ర రాయబడింది కదండి. గ్రీక్ భాష అనేది అది ఎక్కడి నుండి వచ్చింది? అసలు వాస్తవానికి గ్రీకుల నుండి వచ్చిందండి. అది వాళ్ళ సొంత సృష్టించుకున్న భాష అండి. దేవుని భాష వాస్తవం కాదు, హెబ్రూ భాష. పాత నిబంధనలో భాష అంతా హెబ్రూ భాషలో ఉంటుందండి, అది దేవుని భాష అండి. మరి గ్రీకు భాష దేవుడు ఎందుకు రాయించాడు? భాషతో దేవుడు ప్రాముఖ్యత లేదండి. భాషతో తగులాడుకుంటే మన రక్షణ కూడా ఇంకా అనగారిపోద్దండి. కాబట్టి యెహోవా నామము వాడకూడదు అనేది అది ఆజ్ఞ చేయడమే తప్పండి. యెహోవా నామము వాడచ్చు, అది తప్పేం కాదు. ప్రార్థనలో వాక్య పట్టణంలో వాడచ్చు, కీర్తనలో వాడచ్చు. ప్రార్థనలో తండ్రిని దేవుడు మీరు ప్రార్థన ప్రభువు చెప్పాడు కాబట్టి మన తండ్రిని వాడతాం. పాటలు కూడా తండ్రిని పాడాలి, తప్పులేదు. యెహోవా పదం వాడిని కూడా తప్పులేదండి. అలా తప్పు అంటే అధికారం మనకు లేదండి ఎవరికి కూడా. అది పవిత్రమైన బేకమైన నామం గ్రంథం ఏనాడో సెలవిచ్చింది. అది ఎల్లకాలము ఉండే నామని చెప్తుందండి. ఎల్లకాలము దేవుని సింహాసనము ఏ విధంగా నిరంతరం ఉంటుందో దాని ఆ నామస్మరణ కూడా నిరంతరం ఉంటుంది, అది గమనించాలి. అయితే కొత్త నిబంధనలో మనకి ఏంటంటే తండ్రి అనే దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తుకి సమస్త అధికారం ఇచ్చాడు కాబట్టి, ఎందుకంటే మనం చదువుకుంటాం
యోహాను సువార్త మనం చదువుకుంటే అందరూ కూడా తండ్రిని అలా గణపరిచిన కుమారుడు గణపరచాలని యోహాను సువార్త 5:23 ఉంటుందండి. ఇప్పుడు సమస్తం కూడా యేసుక్రీస్తు వారి పేరట చెయ్యాలండి. కొలస్సీ పత్రిక 3:17 ఉంటుందండి వచనాలన్నీ కూడా. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించరు కాబట్టి ఈ కాలంలో ప్రతి నామం కంటే హెచ్చే నామం ఆయన హెచ్చించరు కాబట్టి దేవుడు మనం ఇప్పుడు ప్రభువుని ఎక్కువ హైలైట్ చేయాలి. అంటే యేసుక్రీస్తు ఎక్కువ హైలైట్ అవ్వాలని దేవుడు హెచ్చించారు కాబట్టి, సర్వదక దేవుడు క్రీస్తుకి ఇచ్చారు కాబట్టి ఆయన పేరు ఎప్పుడు ఈ కాలంలో ఎక్కువ ప్రాచుర్యం ఉంటుందని మా గ్రంథం బట్టి ఆలోచిస్తాం. కాబట్టి యోహాను నామము ఉచ్చరిస్తే తప్పు అనే వ్యక్తులు అదేం తప్పు కాదు, వాక్యాసారం పర్లేదు. అయితే ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనం పాడుతున్నప్పుడు ఎవరికి పాడుతున్నామో ఆ క్లారిటీ మనకు ఉండాలి. అది ఒకటి గ్రహిస్తే చాలండి. రెండోది ఏంటంటే వర్షిప్లో మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేస్తారండి. ఫోన్ చేసి మీరు వర్షిప్లో పాత నిబంధనలు ఎందుకు చెప్తున్నారని ఒక ఆయన నన్ను క్వశ్చన్ చేయడం జరిగిందండి. అసలు పాత నిబంధనలు చెప్పడం మనకి ఎక్కడ ఉందండి? పాత నిబంధనలు చెప్పండి, కొత్త నిబంధనలు చెప్పకూడదు, మన రూల్స్ ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడైనా మనకు ఆజ్ఞత ఉందా? ఇది ఒకటి అర్థం అవట్లేదు. పాత నిబంధనలు కొట్టివేయబడిందంటే పాత నిబంధనలు పూర్తిగా చదవద్దని అర్థం కాదండి. చదవచ్చు, దాన్ని ఫాలో అవ్వకూడదని అర్థం అండి. మీ పాయింట్ అర్థం తెలుసుకోవడం తప్పు కాదు. అది చాలా మటుకు పాత నిబంధనలు అది ఒక లింక్ డాక్యుమెంట్ మనం ఉపయోగించాలి తప్ప పాటించడం వేరు, తెలుసుకోవడం వేరు, చదవడం వేరే. మనం పాటించవలసింది కొత్త బట్టి అపోస్తలుల 2 నుంచి ప్రకటన వరకు ఆ మాట కూడా పత్రికలో మాట మనం ఫాలో అవ్వాలని. చదవడంలో బోధించడంలో మనము పాత చదవచ్చు. అయితే ఒకటేంటంటే కొత్త అంటే వర్షిప్లో మటుకు యేసుక్రీస్తు ఇద్దరు ప్రస్థానం ఉండాలని. అదే వాక్యానుసారంగా మనం ఒక విషయం ఏం ఆలోచించాలంటే యేసుక్రీస్తు ప్రస్థానం ఉండాలి, తండ్రి అయిన యెహోవా ప్రస్థానం ఉండాలని. అంటే దేవుడి ప్రస్థానం ఎలాగో ఉంటుంది, తండ్రి అయిన ప్రస్థానం ఎలాగో ఉంటుంది కాబట్టి కొత్త నిబంధనలు వర్షిప్లో మటుకు ఇద్దరు ప్రస్థానం ఉండాలని. స్పెషల్ ఆ రోజు మటుకు అంటే పాత నిబంధనలు తక్కువ చదవాలి, అంటే ఎక్కువ మటుకు కొత్త మాటలు ఎక్కువ చదువుతాం, పాత నిబంధనలు తక్కువ చదవాలని. అది మనం గుర్తుపెట్టుకోవాలని. అదొకటే. కొత్త నిబంధనలు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, అది కరెక్టే. ఇద్దరు ప్రస్థానం ఉండాలి, ఇద్దరు మాటలు లేకుండా ఒక వ్యక్తితో ముగించకూడదు కొత్త నిబంధన వర్షిప్ అనేది. యేసుక్రీస్తు ప్రస్థానం ఉండాలి, తండ్రిని యెహోవా ప్రస్థానం ఉండాలని. అది మనం గుర్తుపెట్టుకోవాలని. కాబట్టి చెప్పిన మాటలు మీరు కూడా అసలు ఆలోచించండి, ధ్యానించండి. ఇంకా మనకు ప్రార్థన చేసి ఇంకా వాక్యం ధ్యానిస్తే మరి కొన్ని సంగతులు దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఇంతవరకు వాక్యం ఓపిక ఉన్న సహోదరులతో మరొకసారి నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు.